భారత స్టార్ పేస్ బౌలర్ బుమ్రా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2024 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బుమ్రా ఈసారి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డుతో తన సత్తాను చాటాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయిన బుమ్రా చాలా కాలంగా పనిభారం తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన సిరీస్లు మ్యాచ్లు మాత్రమే ఆడుతూ ఉన్నారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ప్రాధాన్యతలు కూడా మారబోతూ ఉన్నాయి. ఇకపై 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా బుమ్రా సిద్ధం కానున్నాడు. ఇందుకోసం రాబోయే ఏడాదిన్నర కాలంలో ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడాలి అని నిర్ణయించుకున్నాడు. టీ20 మ్యాచ్ల నుంచి బుమ్రా చాలా వరకు విరామం తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వన్డేలపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టనున్నాడు బుమ్రా. భారత స్టార్ పేస్ బౌలర్ బుమ్రా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచ కప్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. 2024 ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచిన బుమ్రా ఈసారి ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ అవార్డుతో తన సత్తాను చాటాడు. ఆల్ ఫార్మాట్ ప్లేయర్ అయిన బుమ్రా చాలా కాలంగా పనిభారం తగ్గించుకునేందుకు ఎంపిక చేసిన సిరీస్లు మ్యాచ్లు మాత్రమే ఆడుతూ ఉన్నారు. ఈ క్రమంలో టీ20 వరల్డ్ కప్ తర్వాత బుమ్రా ప్రాధాన్యతలు కూడా మారబోతూ ఉన్నాయి. ఇకపై 2027 వరల్డ్ కప్ లక్ష్యంగా బుమ్రా సిద్ధం కానున్నాడు. ఇందుకోసం రాబోయే ఏడాదిన్నర కాలంలో ఎక్కువ వన్డే మ్యాచ్లు ఆడాలి అని నిర్ణయించుకున్నాడు. టీ20 మ్యాచ్ల నుంచి బుమ్రా చాలా వరకు విరామం తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ముగిసిన తర్వాత వన్డేలపైనే పూర్తిస్థాయి దృష్టి పెట్టనున్నాడు బుమ్రా.